నమస్తే అండి. ఈ రోజైతే మనం ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఈ సామల అన్నంతో మినపకారాన్ని అయితే చేసుకుందామండి. ఇలా దీన్ని పొయ్యి మీద పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. 1 కప్పు సామలు కదండి, 3 కప్పులు నీళ్ళు అయితే పోసుకుని సన్నని సెగపైన మాత్రమే ఉడికించుకోవాలండి. బాగా వేగిపోయిందండి. ఇంకా దీన్ని చక్కని పొడిగా చేసుకుందాం. అదే మూకుడులో కాస్త నూనె అయితే వేసుకుందాం. కొంచెంగా శనగపప్పు, ధనియాలు, కాస్త జీలకర్ర, అలాగే గుప్పెడు ఎండుమిర్చిని వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసి ఎంచక్కా వేయించుకోవాలండి. ఆవాలు, ఉసిరికాయంత చింతపండునైతే వేసుకుందామండి. తగినంత ఉప్పు, చివరిగా ఇంగువను వేసుకొని ఇంకా వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకుందాం. సామల్ని పొయ్యి మీద పెట్టుకుందాం. దీన్ని కూడా పొడి చేసుకోవాలి. ఈ మినప పొడిలో ముందుగా చేసుకున్నటువంటి పోపు దినుసుల పొడిని అయితే కలుపుకుందాం. గుమగుమలాడే మినపకారం. ఓసారి అన్నాన్ని అయితే చూద్దామండి. కారాన్ని తీసుకుంటే ఇలా వేసుకుని కాస్త నూనె గానీ నెయ్యి గానీ వేసుకుని తింటేనండి ఆ రుచే వేరు.